వెల్కమ్ టు విజిల్. శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదం, రణం, రచ్చ, చెలో తక్కిళ్లపాడు అని రకరకాల థంబ్నెయిల్స్తో సోషల్ మీడియాలో ఇదే సందని జగన్ మీడియా పలు వార్తలు ప్రసారం చేసింది. శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ అనటమే అసలు తప్పు. అంటే గింటే ఎన్టీఆర్ రూపంలో శ్రీకృష్ణుడు అని చెప్పుకోవచ్చు. అది కూడా కొంత శాతం మాత్రమే. ఎన్టీఆర్ పోలికలు వేరు, శ్రీకృష్ణుడి పోలికలు వేరు. ఎన్టీఆర్ మహానటుడు. తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్టీఆర్ రారాజుగా వెలిగిపోతున్న రోజులవి. ప్రతి సినిమాకి ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తూ వచ్చేవారు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు ధరిస్తే ఆ గెటప్ తాలూకు కటౌట్లకు థియేటర్ల వద్ద పాలాభిషేకాలు జరిగేవి. అంతటి సమ్మోహన రూపానికి ప్రాణం పోసిన పనిమంతుడు ఎన్టీఆర్ మేకప్ మెన్, కేరళకు చెందిన పీతాంబరం. ముఖ్యంగా ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడిగా, రాముడిగా గెటప్పులు తయారు చేసేందుకు పీతాంబరం కష్టం, ఆయన టాలెంట్ అర్థం చేసుకోవచ్చు. 10 మంది సహాయకులు బ్లూ పేస్టును కలిపి ఇస్తుంటే ఎన్టీఆర్ శరీరం అంతా దాన్ని పూసేటప్పటికి పీతాంబరం చేతి వేళ్ళు నొప్పొచ్చాయంట. పూర్తి మేకప్ అయ్యాక ఎన్టీఆర్ని చూశాక ఆ నొప్పులన్నీ మాయమైపోయేవని పీతాంబరం అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే ఒకసారి ఎన్టీఆర్కు మేకప్ వేశాక పీతాంబరంకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగిందంట. ఒక సినిమా కోసం ఎన్టీఆర్ను శ్రీరాముడి గెటప్లో తీర్చిదిద్దారు. పీతాంబరం, ఆయన సహాయకుడు భద్రయ్య మేకప్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ని చూస్తే వారి చేతి నుంచి మేకప్ కిట్లు కింద పడేసి జై శ్రీరామ్ అని ఎన్టీఆర్ కాళ్ళను వాళ్ళిద్దరూ చుట్టేసి తన్మయత్వం పొందారంట. అప్పుడు సిబ్బంది ఆ ఇద్దరిని అతి కష్టం మీద పక్కకు తీయాల్సి వచ్చిందంట. చాలాసేపు మగతలోకి వెళ్ళిపోయారంట. స్వయంగా తమ చేతులతో తీర్చిదిద్దిన వారికే అలాంటి భ్రమ కలిగిందంటే ఎన్టీఆర్ రూపం ప్రేక్షకులను ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పీతాంబరం కుమారుడే వాసుదేవన్ పీతాంబరం. ఆయనే డైరెక్టర్ పి వాసుగా దక్షిణాది చిత్ర పరిశ్రమకు సుపరిచితులు. దాదాపు 70 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. చంద్రముఖి లాంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా దర్శకత్వం వహించారు. సరే, శ్రీకృష్ణుడి విషయానికి వద్దాం. కృష్ణుడు చిత్రకళ మొదట గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, మరొకటి మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, ప్రస్తుత ఉత్తరప్రదేశ్, అజంతా కేవ్ ఆర్ట్లో కనిపిస్తాయి. సాధారణ శకం 3-2 శతాబ్దాలకు చెందిన టిక్లా రాక్ పెయింటింగ్ ప్రస్తుత మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలోని టికాలా ప్రాంతంలో బలరామ, కృష్ణ, ఈకానంశ దేవతా రూపాలు ఉన్న రాతి మీద గీసిన చిత్రాలు దొరికాయి. కృష్ణుడి మొదటి శిలారూపానికి సాక్ష్యం ఆ చిత్రాలు. ఈ చిత్రాలకు ఎన్టీఆర్ కృష్ణుడి గెటప్కు పోలికుందా? మధుర ప్రాంతంలో వాసుదేవుడు చిన్ని కృష్ణుడిని బుట్టలో పెట్టుకుని యమున దాటుతున్న చిత్రం సామాన్య శకం 1వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. చంద్రగుప్త మౌర్య అనంతర శుంగుడు కాలంలో 4 చేతులతో శంఖ, చక్ర, గద, పద్మం ఉన్న దేవతా రూపాలుగా కృష్ణుడు, విష్ణువు రూపాలుగా భావన కల్పించారు. సరే, అసలు విషయానికి వద్దాం. గుంటూరు జిల్లా పెదకాకని మండలంలోని తక్కిళ్లపాడులో ఈ నెల 24వ తేదీన ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి గెటప్ విగ్రహావిష్కరణ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడి రూపంలో ఆవిష్కరించడం అంటే యాదవ కులాన్ని, హిందువులను అవమానించడమేనని ఈ విగ్రహావిష్కరణ నిలిపివేయాలని చెలో తక్కిళ్లపాడు పేరుతో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ వివాదం చేయటం మీకు తెలిసిందే. ఇతని పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ. ఈ పేరు నిశ్చితంగా గమనిస్తే బీజేపీ, వైసీపీని మిక్స్ చేసి పెట్టిన పేరు మాదిరిగా ఉంది. కృష్ణ భగవానుడికి కులం ఆపాదించి హిందూ సమాజాన్ని ఏకం అవ్వమని పిలిపిస్తున్నాడు బోడి రామచంద్ర యాదవ్. గతంలో ఇదే విషయంపై కరాటే కళ్యాణి బీఆర్ఎస్ రంగంలో దించింది. యదువంశీయుడు అక్కడ ఉండి ఏం చేస్తున్నారు మీరంతా? తెలంగాణలో ఉన్న నాకు ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మా కృష్ణుడిని అవహేళన చేస్తే మేము ఊరుకునేది లేదు. యాదవులు ఎంత పవర్ఫుల్లో, కృష్ణ భక్తులు ఎంత పవర్ఫుల్లో రెండు కలిసి చూద్దరు. కానీ మాకు కులదైవం శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే కృష్ణ భక్తురాలు నేను. నాలాంటి భక్తులందరూ ఏకమే మీ ముందుకు రాబోతున్నారు. పెట్టిన విగ్రహాలు కూడా తప్పక తీయించి తీరుతాం. ఇక రామచంద్ర యాదవ్ ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఈయన గారిపై 28 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిల్లో నేరపూరిత కుట్రకు చెందిన కేసులు, లంచం ఇవ్వచూపటం, ప్రలోభాలకు గురి చేయటం, మతాలు, వివిధ వర్గాలు, కులాల మధ్య
చిచ్చు పెట్టడానికి సంబంధించిన తప్పుడు ప్రకటనలు, పుకార్లు, వదంతుల వ్యాప్తికి సంబంధించి మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. అసలు ఎవరి రామచంద్ర యాదవ్? చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రాంతంలో పుట్టి తమిళనాడులో ఆర్థికంగా ఎదగటానికి కారణం జయలలిత మరణానంతరం ఇతనికి సంపద పోగుబట్టడానికి మధ్య నిగూఢత దాగి ఉందని పలువురి అభిప్రాయం. కాంచీపురంలో ఆస్తులు, చెన్నైలో సంతోష్ హాస్పిటల్స్లో వాటాలు, సంతోష్ ట్రస్ట్తో సంబంధాలు, మరొక పక్క బాబా రామ్దేవ్ యాదవ్తో సంబంధాలు కలిగి ఉండటం, ఇక బీజేపీ పెద్దలతో ఇతని సాన్నిహిత్యం మాటల్లో చెప్పలేం. మీరే చూడండి. అమిత్ షాని మీరు కానీ నేను కానీ కలవాలంటే ఆయన కలుస్తారా? కానీ రామచంద్ర యాదవ్ కలుస్తాడు. కేసీఆర్ మొదలుకొని హర్ష్ కుమార్ వరకు ఎవరిని వదలకుండా కలిసిన ఈ ధనికుడు జూనియర్ ఎన్టీఆర్ను కూడా కలిశాడు. తన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో జూనియర్ ఎన్టీఆర్తో దిగిన ఫోటోని షేర్ చేసి ఒక రాముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మరో రాముడు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మార్చబోయే ఈ ఇద్దరి స్నేహబంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని సెలవిచ్చారు. మరి ఎన్టీఆర్ విగ్రహ వివాదంపై జూనియర్ స్పందించారా? స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా గుడివాడ గూ గ్యాంగ్తో మాక్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు. జూనియర్ స్నేహితుడు రామచంద్ర యాదవ్ రచ్చ కారణంగా ఎన్టీఆర్ విగ్రహం నుంచి పిల్లన గ్రోవి, నెమలి పింఛం తొలగించి విగ్రహం చేతిలో కత్తి పెట్టారు. తెల్లారేసరికి ఏం జరిగిందో తెలియదు. ఆ విగ్రహం స్థానంలో ఎన్టీఆర్ సాధారణ విగ్రహం ప్రత్యక్షమైంది. ఉడతూపులకు భయపడే మంచి ప్రభుత్వం అని పలువురు టీడీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఒక్క మగాడు అని టైటిల్ పెట్టి వాళ్ళ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళ పార్టీ నాయకుల సపోర్ట్తో వాళ్ళ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని వాళ్లతోనే ఒక రోజులో తీయించిన దమ్మున్న మగాడు రామచంద్ర యాదవ్ అని అటు వైసీపీ వాళ్ళు రంగంలో దిగారు. 2019లో జనసేన నుంచి పొంగనూరులో పోటీ చేసి 2024 నాటికి జనసేన వేస్ట్ అని సొంత పార్టీ పెట్టుకున్నారంట. మొన్న జరిగిన ఎన్నికల్లో పొంగనూరుతో పాటు మంగళగిరిలో పోటీ చేయటం. మంగళగిరిలో పోటీ చేయటం ఏంటి? పొంగనూరు నుంచి వచ్చి మేబీ జూనియర్ ఎన్టీఆర్తో స్నేహం కారణమో కాదో మనకు స్పష్టత లేదు. ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో డి అన్నట్టు నటిస్తూ మరొక పక్క పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో స్నేహం చేయటం రామచంద్ర యాదవ్ ప్రత్యేకత. ఎన్టీఆర్ విగ్రహ వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ నోరు విప్పలేదు. ఆ విషయం పక్కన పెడదాం. టీడీపీ సీనియర్ లీడర్స్ అయిన యనమల రామకృష్ణుడు యాదవ్, గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన ప్రస్తుత మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నోరు విప్పలేదు. నుజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖతో పాటు సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొలుసు పార్థసారథి యాదవ్ నోరు విప్పకపోవటం, రామచంద్ర యాదవ్ తీరుని ఖండించకపోవటం సోషల్ మీడియాలో విమర్శలు పాలవుతున్నారు. కృష్ణుడు కులం తేల్చారు. మరి రాముడు కులం, విష్ణుమూర్తి కులం, ఆంజనేయుడు కులం, లక్ష్మి, పార్వతి, కనకదుర్గాదేవి కులం ఏంటో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి. సమాజంలో మేధావుల ముసుగులో చలామణి అవుతున్న గౌరవనీయ మూర్ఖులకు ఈ వీడియో అంకితం. చివరగా ఒక్క మాట. శ్రీకృష్ణ పరమాత్మ ఎన్టీఆర్తో, రామారావు ఎంత అందంగా ఉన్నావయ్యా, నీ గెటప్లో నన్ను ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ రామారావు అని అనటం ఖాయం.